ఛందస్సు పద్యాలలో గేయాలలో ఉండే మాత్రలు, గురువు లఘువులు, గణాలు, యతులు, ప్రాసలు మొదలైన వాటిని గురించి తెలియచెప్పేదే ఛందస్సు. లఘువు క్షణకాలంలో ఉచ్చరించేది. దీన్ని ల అక్షరంతో సూచిస్తారు. దీని గుర్తు నిలువు గీత, కానీ దీన్ని లఘువు అని ఉచ్చరించాలి. గురువు 2 క్షణాల కాలంలో ఉచ్చరించేది. దీన్ని గ అని సూచిస్తారు. దీని గుర్తు క్యాపిటల్ యు, కానీ దీన్ని గురువు అని ఉచ్చరించాలి. ముందుగా లఘువును ఎట్లా గుర్తించాలో చూద్దాం. దీర్ఘాక్షరాలు కానివి హ్రస్వాలు. కింద ఉదాహరణలు ఇవ్వడం జరిగింది, చూడండి. రెండవది దీర్ఘం లేని ద్విత్వ అక్షరాలు. ద్విత్వ అక్షరాలు అనగా ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు రావడం, అది దీర్ఘం లేకుండా ఉండడం లఘువుగా అవుతుంది. మూడవది దీర్ఘం లేని సంయుక్త అక్షరాలు. సంయుక్త అక్షరం అనగా ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు వచ్చి చేరడం, దాన్ని సంయుక్త అక్షరం అంటాము. దీర్ఘం లేకుండా ఉండే సంయుక్త అక్షరమే లఘువు. ఇప్పుడు గురువును ఎట్లా గుర్తించాలో చూద్దాం. ఒకటవది దీర్ఘాక్షరాలు ఆ, ఈ, ఊ మొదలగునవి. రెండవది ఐ, ఔలతో కూడిన హల్లులు, అంటే ఐత్వం, ఔత్వంతో కూడినటువంటి హల్లులు. కై, రై, గై మొదలగునవి. మూడవది సున్నాతో కూడిన అక్షరాలు అనగా అం, చం, ఇం మొదలగునవి. ఇవన్నీ గురువులు అవుతాయి. నాలుగవది విసర్గతో కూడిన అక్షరాలు అన్నీ గురువులే. ఐదవది పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు అన్నీ గురువులే. కన్, నిన్ మొదలగునవి. ఆరవది ద్విత్వాక్షరాలకు ముందున్న అక్షరాలన్నీ గురువులే. ద్విత్వాక్షరం అంటే మనం ఇంతకుముందుకే చెప్పుకున్నాం కదా, ఒక హల్లుకు అదే ఒత్తు రావడం, దాని ముందక్షరము గురువు అవుతుంది. ఏడవది సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరాలన్నీ గురువులే. సంయుక్తాక్షరాలు అనగా ముందే చెప్పుకున్నాం కదా, ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తు వచ్చి చేరడము, దాని ముందున్న అక్షరము గురువు అవుతుంది. ఇప్పుడు మనము 3 అక్షరాల గణాలను గురించి తెలుసుకుందాం. ఒకటవది ఆది గురువు. దీన్ని మనము భ గణము అని అంటాము. గురువు, లఘువు, లఘువు. రెండవది మధ్య గురువు. దీన్ని జగనము అని అంటాము. లఘువు, గురువు, లఘువు. అంత్య గురువు. దీన్ని సగనము అంటాము. లఘువు, లఘువు, గురువు. సర్వలఘువులు. దీన్ని మనము నగనము అంటాము. లఘువు, లఘువు, లఘువు. ఆది లఘువు. దీన్ని యగనము అంటాము. లఘువు, గురువు, గురువు. మధ్య లఘువు. దీన్ని మనము రాగణము అంటాము. గురువు, లఘువు, గురువు. అంత్య లఘువు. దీన్ని
తాగనము అంటాము. గురువు గురువు లఘువు. సర్వగురువులు, దీన్ని మాగణము అంటాము. గురువు గురువు గురువు.